టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది ఆ అభ్యర్థి యొక్క మార్క్స్ స్కోరింగ్లో కానీ సో ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వడము లేదా ర్యాంక్ తెచ్చుకోవడం అనేది కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ను మనం ఎలా చదవాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి చూద్దాం. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ ఏంటివి అనేది అన్నీ చూసుకోవాలి. వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేస్తూ చదవాలి. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, సో స్టాటిక్ అనుకోండి ఏదైనా అంశం ఇప్పుడు డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది. ఇది వన్డే వరల్డ్ కప్ జరిగింది భారతదేశంలో. సో వన్డే వరల్డ్ కప్ జరిగింది భారతదేశంలో కాబట్టి దాంట్లో ఎవరు నెగ్గారు, రన్నర్ అప్గా ఎవరున్నారు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు, మిగతా ఇవన్నీ డాటా కూడా డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు. దానికి సంబంధించి క్రికెట్కి సంబంధించి వరల్డ్ కప్కి సంబంధించి ప్రీవియస్ వరల్డ్ కప్ ఎవరు నెగ్గారు, లేదా భారతదేశం ఏదైనా వరల్డ్ కప్ నెగ్గిందా, సో 2011లో నెగ్గింది కాబట్టి అప్పుడు కెప్టెన్గా ఎవరున్నారు, లేదా 1983లో వన్డే వరల్డ్ కప్ నెగ్గింది అప్పుడు జట్టుకు సారథ్యం వహించిన వ్యక్తి ఎవరు. సో ఇదంతా కూడా స్టాటిక్ కిందికి వస్తుంది. అంటే ఏదన్నా జరుగుతున్న అంశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆ అంశానికి సంబంధించిన స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా ఉంటుంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ను రెండుటిని మర్జ్ చేసుకొని చదివినట్టయితే ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడైనా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, ముఖ్యమైన తేదీలు, వాటికి ఉండేటువంటి ఇతివృత్తాలు లేదా థీమ్స్ని చదువుకుంటూ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ చదువుతూ వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ అండ్ డైనమిక్ రెండుగా విభజించుకొని చదివినట్టయితే ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంశాల్లో భాగంగా ఉన్నటువంటి వార్తల వ్యక్తుల గురించి చర్చించుకుందాం. మొట్టమొదటి అంశం చూడండి, హీరాలాల్ సమారియా. సో వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హీరాలాల్ సమారియా. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి, అసలు ఎందుకు వార్తల్లో ఉన్నారో చూద్దాం. సో కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే హీరాలాల్ సమారియా. ఎవరు? హీరాలాల్ సమారియా. సో ఈయన తెలంగాణ క్యాడర్కి చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, 1985 బ్యాచ్. సో అంతేకాకుండా ఆయన ఎప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతారు అంటే 2025 సెప్టెంబర్ 13th వరకు. ఎప్పుడు? సెప్టెంబర్ 13th వరకు. సో ఇదంతా కూడా అండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నటువంటి అంశాలు. సో ఈ డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నటువంటి ఈ అంశాలకు సంబంధించిన ఏదైనా అంశము గురించి మాట్లాడుకున్నట్టయితే అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్. ఆ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దాం చూడండి ఇప్పుడు. సో కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా ఫస్ట్ టైం ఎవరున్నారు అంటే వజహత్ హబీబుల్లా. ఎవరు? వజహత్ హబీబుల్లా 2005లో. సో సమాచార హక్కు చట్టం భారతదేశంలో 2005 అక్టోబర్ 12 నుండి అమల్లోకి ఉంది. సో అప్పుడు మొట్టమొదటిసారిగా కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి అంటే వజహత్ హబీబుల్లా. ఎవరు? వజహత్ హబీబుల్లా. సో ఇప్పుడు ఎవరున్నారు అంటే హీరాలాల్ సమారియా. సో హీరాలాల్ సమారియా కంటే ముందున్న వ్యక్తి ఎవరు కూడా అడగొచ్చు. ఎవరు అంటే యశ్వర్ధన్ కుమార్ సిన్హా. ఎవరు? యశ్వర్ధన్ కుమార్ సిన్హా. అక్కడ మీకు మెన్షన్ చేశాను చూడండి, మాజీ అని చెప్పి. సో మాజీ అంటే ఇంతకుముందు ఉన్నాడు అన్నట్టు. ఫస్ట్ ఎవరు అంటే వజహత్ హబీబుల్లా. సో ఇంకా రెండు పేర్లు కూడా అక్కడ పొందుపరచాను చూడండి, దీపక్ సంధు, సుష్మా సింగ్. ఈ ఇద్దరు కూడా కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి మహిళలు. ఒకరేమో దీపక్ సంధు వచ్చేసి 4th ప్రధాన కమిషనర్గా పనిచేశారు. 5th టర్మ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సుష్మా సింగ్. ఈ ఇద్దరు మహిళలు కూడా కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో అని అడగచ్చు, హీరాలాల్ సమారియా. అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి అంటే యశ్వర్ధన్ కుమార్ సిన్హా. మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి అంటే వజహత్ హబీబుల్లా. ఎవరు? వజహత్ హబీబుల్లా. మహిళలు ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే
దీపక్ సంధు మరియు సుష్మా సింగ్. ఎవరు? దీపక్ సంధు, సుష్మా సింగ్. సమాచార హక్కు చట్టం భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి ఉందంటే 2005 అక్టోబర్ 12. ఎప్పుడు? 2005 అక్టోబర్ 12. ఎవరిని నియమిస్తారు వీళ్ళనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని నియమించడం జరుగుతుంది. ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మిగతా వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తి పేరు చెప్పడం, ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరుగుతుంది. దేనికి? కేంద్ర సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా ఎవరున్నారు? ఇప్పుడు ఎవరిని నియమించారు? హీరాలాల్ సమారియా. ఎప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతారు? 2025 సెప్టెంబర్ 30 వరకు. ఆ స్థానంలో అంతకుముందు ఎవరున్నారు అంటే యశ్వర్ధన్ కుమార్ సిన్హా. సో మొట్టమొదటిసారిగా ఆ స్థానాన్ని ఆక్యుపై చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వజహత్ హబీబుల్లా. ఎప్పుడు? 2005 ప్రాంతంలో. సో మహిళలు ఆ స్థానంలో ఉన్నటువంటి ఇద్దరు మహిళలు ఎవరంటే దీపక్ సంధు మరియు సుష్మా సింగ్. ఎవరు? సుష్మా సింగ్. నెక్స్ట్ అంశం చూడండి, వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి అంశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విఆర్ లలితాంబిక. సో విఆర్ లలితాంబిక అనే ఆమె అత్యున్నత ఫ్రెంచ్ పురస్కారం అయినటువంటి ది లెజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్ని అందుకోవడం జరిగింది. సో ఎందుకు ఈమెకు ఇది రావడం జరిగింది అంటే భారతదేశము మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగంలో చేసినటువంటి కృషికి సహకారానికి గాను ఈమెకు ఈ అత్యున్నత పురస్కారం రావడం జరిగింది ఫ్రెంచ్కి సంబంధించి. సో ఆమె ఏ పదవిలో ఉండేవారు అంతకుముందు అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో ఉంది కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ ఇస్రోలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్గా పనిచేశారు. అంటే ఆ వింగ్కు డైరెక్టర్గా పనిచేసినటువంటి విఆర్ లలితాంబికకు ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారమైనటువంటి ది లెజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ దీన్ని ప్రదానం చేశారంటే బెంగళూరులో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారిగా పనిచేస్తున్నటువంటి, ఫ్రాన్స్ రాయబారిగా పనిచేస్తున్నటువంటి థియరీ మాతో ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. సో అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే విఆర్ లలితాంబిక. లేదా అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం ఏది అని అడగచ్చు. ఏది అంటే ది లెజియన్ ది ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్ అనేది ఫ్రెంచ్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ క్రికెట్ రంగానికి చెందినటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. సో ఇటీవల వన్డే వరల్డ్ కప్ ముగిసింది అని చెప్పుకున్నాం. దాంట్లో ఎవరు విజేతగా నిలిచారు? ఆస్ట్రేలియా. సో రన్నరప్గా నిలిచింది ఎవరు అంటే భారతదేశం. సో దానికి సంబంధించిన అంశాలు మనం మళ్ళీ ఎపిసోడ్లో చూద్దామండి. వార్తల్లో వ్యక్తులుగా అంశాలు చూస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుందాం. సో రాహుల్ ద్రావిడ్ ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచాడంటే భారత క్రికెట్ జట్టు యొక్క ప్రధాన కోచ్గా కొనసాగనున్నారు. యాక్చువల్గా ఈ వరల్డ్ కప్ అయిపోయిన కొన్ని రోజులకే ఆయన టర్మ్ అయిపోయింది రాహుల్ ద్రావిడ్ది భారతదేశ ప్రధాన కోచ్గా. కానీ మళ్ళీ ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశ జట్టు క్రికెట్కి కోచ్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే రాహుల్ ద్రావిడ్. ఎవరు? రాహుల్ ద్రావిడ్. నెక్స్ట్ అనహత్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, టైటిల్ గెలిచిన రెండో పిన్న వయస్కురాలిగా రికార్డు అని. సో రికార్డు మొట్టమొదటిసారి అనే వర్డింగు కీనోట్గా గుర్తుంచుకోండి, కీవర్డ్స్గా గుర్తుంచుకోండి. వాటిపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిట్స్. సో అనహత్ సింగ్ ఎవరు? ఏ క్రీడా రంగానికి చెందినటువంటి వ్యక్తి అంటే స్క్వాష్. సో జాతీయ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గినటువంటి వ్యక్తి ఎవరు అంటే అనహత్ సింగ్. అంతేకాకుండా టైటిల్ నెగ్గినటువంటి రెండో పిన్న వయస్కురాలుగా కూడా ఈమె రికార్డు నెలకొల్పడం జరిగింది. ఎవరు? అనహత్ సింగ్. నెక్స్ట్ అర్షా సత్తార్. సో అర్షా సత్తార్ ఒక ప్రఖ్యాత రచయిత్రి మరియు అనువాదకురాలు. సో ట్రాన్స్లేట్ చేస్తుంటారు మరియు రాస్తుంటారు కూడా. సో ఆమెకు ఇటీవల నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ సత్కారం ఇవ్వడం జరిగింది ఫ్రెంచ్ ప్రభుత్వం చేత. సో దీన్ని కూడా బెంగళూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఫ్రాన్స్ రాయబారి అయినటువంటి థియరీ మాతో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అర్షా సత్తార్కు ప్రదానం చేయడం జరిగింది. సో అర్షా సత్తార్ ఎవరు అంటే అనువాదకురాలు మరియు రచయిత్రి. నెక్స్ట్ సుగంటి సుందర్రాజ్. సో పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు పబ్లిక్ రిలేషన్ పరిశ్రమకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను PRSI జాతీయ అవార్డును ఈ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు అంటే సుగంటి సుందర్రాజ్. ఎవరు? సుగంటి సుందర్రాజ్. సో ఎక్కడైనా విధులు నిర్వహిస్తుంటారంటే అపోలో హాస్పిటల్స్లో పబ్లిక్ రిలేషన్స్ రీజనల్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సుగంటి సుందర్రాజ్.
నెక్స్ట్ అంశం క్రికెట్కి సంబంధించిన అంశం. అప్పుడప్పుడు కొందరు వీడుకోలు పలుకుతుంటారు ఆటలకు. వాటిలో భాగంగానే వెస్టిండీస్ క్రికెటర్ అయినటువంటి షేన్ డౌరిచ్ ఇటీవల ఆటకు వీడుకోలు పలకడం జరిగింది. సో ఇలాంటి బిట్స్ కొందరు ఆటగాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళ క్రీడారంగం అని ఇవ్వచ్చు, లేదా కొందరు ఆటగాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళ కంట్రీ పేరు ఇవ్వచ్చు. సో షేన్ డౌరిచ్ ఏ క్రీడారంగానికి చెందిన వ్యక్తి అంటే క్రికెట్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే వెస్టిండీస్. ఇది వెస్టిండీస్. నెక్స్ట్ అంశం ప్రముఖ మలయాళ నటి మరియు సంగీత కళాకారిణి అయినటువంటి ఆర్ సుబ్బలక్ష్మి ఇటీవల కన్నుమూయడం జరిగింది. సో ఆర్ సుబ్బలక్ష్మి ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అడగచ్చు. నటి మరియు సంగీత కళాకారిణి ఇటీవల కన్నుమూయడం జరిగింది. నెక్స్ట్ అంశం చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. యుఎన్హెచ్ఆర్సీ యొక్క 2023 నాన్సేన్ రెఫ్యూజీ అవార్డు గ్రహీతగా నిలిచినటువంటి వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎవరు ఆయన అంటే అబ్దుల్లాహి మిరే. ఎవరు? అబ్దుల్లాహి మిరే. ఈయన సోమాలియాలో శరణార్థిగా ఉన్నారు. సోమాలియా యొక్క శరణార్థి. ఎవరు? సోమాలియా యొక్క శరణార్థి. ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటే కెన్యాలోని దదాబ్ శరణార్థి శిబిరాల్లో పెరిగిన మిరే. ఎవరు? ఎక్కడ పెరిగారు? కెన్యాలోని దదాబ్ శరణార్థి శిబిరాల్లో పెరిగినటువంటి మిరే అబ్దుల్లాహి మిరే అనే వ్యక్తికి యుఎన్హెచ్ఆర్సీ 2023 నాన్సేన్ రెఫ్యూజీ అవార్డును ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు ఎక్కడ ఇస్తారంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో 2023 డిసెంబర్ 13న జరిగే ఒక కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవరికి? అబ్దుల్లాహి మిరే. యుఎన్హెచ్ఆర్సీ 2023 నాన్సేన్ అవార్డు రెఫ్యూజీ అవార్డు పొందినటువంటి వ్యక్తి పేరేంటి అని అడగచ్చు. ఏంటి అంటే అబ్దుల్లాహి మిరే. ఇది అబ్దుల్లాహి మిరే. సో యుఎన్హెచ్ఆర్సీ నాన్సేన్ రెఫ్యూజీ అవార్డు ప్రాంతీయ విజేతలు ఎవరో చూడండి. అమెరికాకు సంబంధించి కొలంబియా నుండి ఎలిజబెత్ మెరనో బార్కో, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా నుండి ప్రాంతం నుండి యెమెన్ నుండి ఆసియా అల్ మష్రకి, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుండి మయన్మార్ దేశానికి చెందినటువంటి అబ్దుల్ హబీబ్ సహద్ జియా హీరో సలీం ఖాన్ మరియు షాయిదా విజయం పొందడం జరిగింది. దీంట్లో యూరోప్ సంబంధించి ఎవరు అంటే పోలాండ్ నుండి లీనా గ్రోవస్కో మరియు వ్లాడిస్లావ్ గ్రోచోస్కీ. ఎవరు? పోలాండ్కి సంబంధించినటువంటి లీనా గ్రోచోస్కో మరియు వ్లాడిస్లావ్ గ్రోచోస్కీ. ఎవరు? గ్రోచోస్కీ. నెక్స్ట్ అంశం ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అంటే హెన్రీ కిస్సింజర్. ఎవరు? హెన్రీ కిస్సింజర్. సో 1973లో ప్యారిస్ శాంతి ఒప్పందాలలో ఈయన చేసినటువంటి కృషికి గాను శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది. ఇటీవల మరణించినటువంటి హెన్రీ కిస్సింజర్ ఎప్పుడు శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి పొందారంటే 1973లో. ఎప్పుడు? 73. లేదా ఇటీవల మరణించినటువంటి హెన్రీ కిస్సింజర్ ఏ నోబెల్ బహుమతి పొందారు? నోబెల్లో శాంతికి, సాహిత్యానికి, ఆర్థిక రంగంలో, ఫిజిక్స్లో ఇట్లా 6 రంగాల్లో ఇస్తారు కదా, దాంట్లో ఏ రంగంలో పొందారు అంటే శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వ్యక్తి హెన్రీ కిస్సింజర్. ఎప్పుడు? 1973. నెక్స్ట్ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఆస్ట్రేలియా సెనెట్లో సీటును గెలుపొందడం జరిగింది. ఆయన పేరేంటి అంటే డేవ్ శర్మ. ఏంటి? డేవ్ శర్మ. నెక్స్ట్ అంశం హర్ష్ కుమార్ బన్వాలా. హర్ష్ కుమార్ బన్వాలా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు అంటే ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి అవన్నీ చూద్దాం. సో హర్ష్ కుమార్ బన్వాలా నాబార్డుకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఎవరు? నాబార్డు చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో నేషనల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ నాబార్డ్. సో ఎక్కడుంది దీని ప్రధాన కార్యాలయం? ముంబైలో. సో మాజీ చైర్మన్ అన్నాం కదా, ఇప్పుడు ఎవరున్నారంటే షాజీ కేవి. ఎవరు? షాజీ కేవి ఇప్పుడు నాబార్డ్ యొక్క చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో హర్ష కుమార్ బన్వాలా ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే HDFC బ్యాంక్ ఉందిగా, దాన్ని డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఎప్పటికంటే 2024 జనవరి 25 నుంచి 3 ఏళ్ళ పాటు ఈయన ఆ పదవిలో ఉంటారు. ఇది HDFC యొక్క డైరెక్టర్గా. సో నాబార్డు మాజీ చైర్మన్ ఎవరు అంటే హర్ష్ కుమార్ బన్వాలా ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు? HDFC బ్యాంక్ యొక్క డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంశం రెడ్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే విద్యా పిల్లై. ఎవరు? విద్యా పిల్లై. ఎక్కడ జరిగాయి పోటీలు అంటే ఖతార్లోని దోహాలో. ఎక్కడ? ఖతార్లోని దోహాలో. సో రెడ్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గడం జరిగింది. ఎవరిపైన ఏమే నెగ్గడం జరిగింది అంటే అంటే మన దేశానికి చెందినటువంటి అనుపమ రామచంద్రన్పై 4-1 తేడాతో విజయాన్ని పొందడం జరిగింది. సో రెడ్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు అని అడగచ్చు. ఎవరంటే విద్యా పిల్లై. ఎవరు? విద్యా పిల్లై.
నెక్స్ట్ సీకే ధనలక్ష్మి బ్యాంక్ బోర్డు డైరెక్టర్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే గోపీనాథన్. ఎవరు? గోపీనాథన్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఐరిష్ రచయిత అయినటువంటి వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు ఏంటి చూద్దాం. సో బుకర్ ప్రైజ్ ఉంటుంది కదా, బుకర్ ప్రైజ్. ఆ బుకర్ ప్రైజ్ 2023 గాను ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే పాల్ లించ్. ఎవరు? పాల్ లించ్. ఏ దేశానికి చెందినటువంటి రచయిత అంటే ఐర్లాండ్. సో ఒక ఐరిష్ రచయిత అయినా ఆయన రాసినటువంటి ప్రాఫెట్ సాంగ్కు బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఇది ప్రాఫెట్ సాంగ్కి. సో 2023 గాను బుకర్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే పాల్ లించ్. ఎవరు? పాల్ లించ్. అయినటువంటి రాసినటువంటి నవల ఏది అంటే ప్రాఫెట్ సాంగ్. ఇది ప్రాఫెట్ సాంగ్. ఎన్నో నవల ఇది అంటే 5వ నవల. సో ఇటీవల బుకర్ ప్రైజ్ 2023 నెగ్గినటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. ఎవరు అంటే పాల్ లించ్. లేదా ప్రాఫెట్ సాంగ్ అనే నవలలను రచించినటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. ఎవరు? పాల్ లించ్. సో ఏదైనా చూడండి, ఒక అంశానికి సంబంధించిన బిట్టు ఎలా అయినా అడగొచ్చు అండి. సో బుకర్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఎవరని అడగొచ్చు, లేదా బుకర్ ప్రైజ్ పొందినటువంటి నవల ఏది అని అడగచ్చు. నవల అడిగితే ప్రాఫెట్ సాంగ్, పొందినటువంటి వ్యక్తి ఎవరంటే పాల్ లించ్. ఎవరు? పాల్ లించ్. నెక్స్ట్ అబుదాబి గ్రాండ్ ఫిక్స్ విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఫార్ములా 1 రేసెస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములా 1 రేసెస్లో అబుదాబి గ్రాండ్ ఫిక్స్ విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఎవరు? మ్యాక్స్ వెర్స్టాపెన్. ఎవరిపైన నెగ్గాడు? సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అంటే చార్లెస్ లెక్కర్. ఎవరు? చార్లెస్ లెక్కర్. సో అబుదాబి గ్రాండ్ ఫిక్స్ విజేత ఎవరు అని అడగొచ్చు. ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్ అంశం, బంధన్ బ్యాంక్ బోర్డు ఎండి మరియు సిఇఓగా పునఃనియామకాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఆర్బీఐ ఆమోదం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర్ ఘోష్. ఎవరు? చంద్రశేఖర్ ఘోష్. నెక్స్ట్ ఇమాద్ వసీం. ఇమాద్ వసీం అనే వ్యక్తి ఇటీవల ఆటకు వీడ్కోలు పలకడం జరిగింది. ఏ క్రీడా రంగానికి చెందినటువంటి వ్యక్తి, ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి చూద్దాం. సో ఇమాద్ వసీద్ అనే వ్యక్తి పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి, క్రికెట్ రంగానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇమాద్ వసీం ఇటీవల ఇందాక చెప్పండి, ఏదైనా ఇలాంటి వీడ్కోలు లేదా రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అతని పేరు ఇచ్చి కంట్రీ ఇవ్వచ్చు, లేదా అతని పేరు ఇచ్చి క్రీడా రంగం ఇవ్వచ్చు. ఇమాద్ వసీం ఏ క్రీడా రంగానికి చెందినటువంటి వ్యక్తి? క్రికెట్. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? పాకిస్తాన్. ఇది పాకిస్తాన్. నెక్స్ట్ అంశం, ఆక్స్లార్ వెంచర్స్ యొక్క చైర్మన్కు ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే క్రిస్ గోపాలకృష్ణన్. ఇది క్రిస్ గోపాలకృష్ణన్. ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డు గ్రహీత ఎవరు అని అడగచ్చు. ఎవరంటే క్రిస్ గోపాలకృష్ణ. లేదా భారత పరిశోధన పర్యావరణ వ్యవస్థకు చేసిన కృషికి గాను ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే క్రిస్ గోపాలకృష్ణన్. నెక్స్ట్ అంశం, ప్రతిభా తక్కడపల్లి. సో ప్రతిభా తక్కడపల్లి తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకు? ఏ క్రీడా రంగానికి చూద్దాం. సో ఈమె ఇటలీలో ఇటీవల ముగిసినటువంటి 5వ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో చెస్ బాక్సింగ్ అంటే 2 క్రీడలు కలిపి ఆడతారు, అంటే 2 క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఇటలీలో ముగిసినటువంటి 5వ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రతిభా తక్కడపల్లి. నెక్స్ట్ అంశం, ఇష్వాక్ సింగ్. ఇష్వాక్ సింగ్ అనే వ్యక్తి బెర్లిన్ చిత్రంలో నటనకు గాను స్టార్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. స్టార్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరని అడగచ్చు. ఎవరంటే ఇష్వాక్ సింగ్. ఏ చిత్రానికి గాను? బెర్లిన్. ఇది బెర్లిన్. నెక్స్ట్ అంశం, ఇంకో అంశం క్రికెట్కి సంబంధించిన అంశమే మార్లోన్ శామ్యూల్స్. సో మార్లోన్ శామ్యూల్స్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. చాలా ఫేమస్ క్రికెటర్ అయినా, ఎన్నో మ్యాచ్లు గెలిపించినటువంటి వ్యక్తి. అతని పైన 6 ఏళ్ల నిషేధం విధించడం జరిగింది. అందుకని ఇటీవల వార్తల్లో నిలిచారు. సో 6 ఏళ్ల నిషేధం పొందినటువంటి వెస్టిండీస్ క్రికెటర్ ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే మార్లోన్ శామ్యూల్స్. ఎవరు? మార్లోన్ శామ్యూల్స్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి.
భారతదేశపు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే ఫాతిమా బీవి. ఎవరు? జస్టిస్ ఫాతిమా బీవి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలా ఎగ్జామ్లో అడిగాడు. ఈ రాబోయే ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా ఉంది. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారా అంటే దురదృష్టవశాత్తు ఈమె ఇటీవల మరణించడం జరిగింది. ఎవరు? జస్టిస్ ఫాతిమా బీవి. సో భారతదేశపు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే జస్టిస్ ఫాతిమా బీవి. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఎన్నో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 50వ. ఎవరు? 50వ. సో ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి వల్ల ఫాదర్. ఎవరు? వైవి చంద్రచూడ్. తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కమల్ నారాయణ్ సింగ్. ఎవరు? కమల్ నారాయణ్ సింగ్. సో ఇలా చాలా ఏదైనా అంశం ఉందనుకోండి, ఆ అంశానికి రిలేటెడ్గా ఏ అంశం ఉన్నా సరే దాన్ని బేరీజ్ వేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోరింగ్ చేసే అంశం ఉంది. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. సో ప్రీవియస్గా ఎవరున్నారు? తక్కువ కాలం పనిచేసినటువంటి వారు ఎవరున్నారు? ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా ఎవరున్నారు? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మాట్లాడుకున్నామంటే భారతదేశపు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి గురించి మాట్లాడుకున్నాం. ఆమె ఇటీవల కన్నుమూయడం జరిగింది. అందుకు గాను వాటి గురించి చర్చించుకున్నాం. సో భారతదేశపు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆమె పేరు ఏంటి అని అడగచ్చు. ఏంటి అంటే జస్టిస్ ఫాతిమా బీవి. ఏంటి? జస్టిస్ ఫాతిమా బీవి. నెక్స్ట్ అంశం గిరీష్ చంద్ర ముర్ము. సో భారతదేశానికి చెందినటువంటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఈ కాగ్కు ఉన్నటువంటి వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకు ఏ అంశంలో అంటే యునైటెడ్ నేషన్ బాహ్య ఆడిటర్ ప్యానెల్ ఉంటుందిగా, దానికి వైస్ చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము. ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. సో యుఎన్ బాహ్య ఆడిటర్ల ప్యానెల్ వైస్ చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే గిరీష్ చంద్ర ముర్ము. సో ఆయన ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారంటే భారతదేశం యొక్క కాగ్గా ఉన్నారు, అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ అంశం సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచ బిలియర్డ్స్ స్నూకర్ ఏదైనానండి ఈయన పేరు కనిపిస్తూ ఉంటుంది మనకు. సో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే పంకజ్ అద్వానీ. ఎవరు? పంకజ్ అద్వానీ. ఎన్నోసారి అంటే ఇది 26వసారి. ఎన్నోది? 26వసారి. సో ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన వ్యక్తి ఎవరు ఇటీవల అని అడగచ్చు. ఎవరంటే పంకజ్ అద్వానీ. ఎవరు? పంకజ్. ఆల్మోస్ట్ అంటే కొంచెం హింట్గా లేదా బండగుర్తుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా కాంపిటీషన్లో ఈయనే గెలుస్తుంటారు బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో. సో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ నెగ్గిన వ్యక్తి ఎవరు అనేసరికి ఎవరి పేరు ఆల్మోస్ట్ పెట్టేయచ్చండి ఆన్సర్గా అంటే పంకజ్ అద్వానీ. ఎవరు? పంకజ్ అద్వానీ. నెక్స్ట్ అంశం వినయ్ ఎం టోన్సే. సో బ్యాంకింగ్ రంగానికి చెందినటువంటి బిట్టగా చెప్పుకోవచ్చు దీన్ని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే వినయ్ ఎం టోన్సే. ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారు అంటే నవంబర్ 30, 2025 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. సో ఎస్బీఐకి సంబంధించిన అంశం కాబట్టి ఎస్బీఐ యొక్క చైర్మన్గా ఎవరున్నారు ఇప్పుడు? దినేష్ కుమార్ ఖారా. ఎవరు? దినేష్ కుమార్ ఖారా. సో ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే వినయ్ ఎం టోన్సే. సో ఎస్బీఐకి సంబంధించి ఒక చైర్మన్ ఉంటారు, నలుగురు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం అయితే. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే వినయ్ ఎం టోన్సే. సో ఇలాంటి బిట్స్ చూడండి, ఇవన్నీ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్ కానీ ఆర్ఆర్బీలు కానీ ఇంకేదైనా రాసినప్పుడు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పదే పదే చెప్తున్నానండి, ఏ ఎగ్జామ్ అయినా అంటే మనం గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నామా, 2నా, 3నా, 4ఆ, ఐబీపీఎస్కి ప్రిపేర్ అవుతున్నామా, లేదా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నామా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రిపేర్ అవుతున్నామా, లేదా ఇంకా పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నామా, ఇలా ప్రతి ఎగ్జామ్కు దేనికి ప్రిపేర్ అవుతున్నామో దానికి తగ్గట్టు కొన్ని బిట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో అవి ఆ ఎగ్జామ్కు కంపల్సరీగా చూసుకొని వెళ్ళాల్సింది. ఇక్కడ చూడండి, ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ పాయింట్. సో ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ దాంట్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిగతా దాంట్లో అడగరని కాదు, అడిగే అవకాశాలు వాటిలో ఎక్కువగా ఉంటాయని చెప్పి. సో ఇప్పుడు గ్రూప్ 4 ఉంది, దానికి ఒక లెవెల్గా చదవాల్సి ఉంటుంది, గ్రూప్ 1కి ఒక లెవెల్గా చదవాల్సి ఉంటుంది, ఎస్ఎస్సికి ఒకలాగా చదవాల్సి ఉంటుంది, ఐబీపీఎస్కి ఒకలాగా చదవాల్సి ఉంటుంది, ఆర్ఆర్బీకి ఒకలాగా చదవాల్సి ఉంటుంది, మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఎగ్జామ్స్ ఒకలాగా చదవాల్సి ఉంటుంది. సో ప్రిపరేషన్ ఒకటే, కాకపోతే కొంచెం స్ట్రాటజీని మార్చుకుంటూ చదివినట్టయితే అది కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఇంకేదైనా సబ్జెక్ట్ కానివ్వండి, ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, మరియు ర్యాంక్ తెచ్చుకొని జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం.
నెక్స్ట్ అంశం దీప్తి బబుతా. దీప్తి బబుతా అనే ఆమె చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి మహిళ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్పాను, మొదటి లేదా రికార్డ్ అన్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈమె పంజాబీ సాహిత్యంలో బాగ్ దహన్ బహుమతి పొందిన మొదటి మహిళ. ఎవరు? మొదటి మహిళ. పంజాబీ సాహిత్యంలో బాగ్ దహన్ అనే బహుమతి పొందినటువంటి మొదటి మహిళగా రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరంటే దీప్తి బబుతా. ఎవరు? దీప్తి బబుతా. నెక్స్ట్ అంశం నోవాక్ జోకోవిచ్. నవంబర్ 19న ఇటలీలో టురిన్లో జరిగినటువంటి క్రీడల్లో 7వ ఏటీపీ టైటిల్ ఫైనల్స్ని నెగ్గినటువంటి వ్యక్తి ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. సో 7 టైటిల్ నెగ్గి చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తిగా కూడా ఇతడు పేరుగాంచాడు. ఎవరిపైన నెగ్గాడు అంటే జానిక్ సిన్నర్ పైన. ఎవరు? జానిక్ సిన్నర్ పైన నెగ్గడం జరిగింది. సో 7వ ఏటీపీ టైటిల్స్ పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ఎవరంటే నోవాక్ జోకోవిచ్. ఎక్కడ జరిగాయి ఇవి పోటీలు ఇవి అంటే ఇటలీలో. ఎక్కడ? ఇటలీలో. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకున్నాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా వార్తల్లో వ్యక్తులు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన తేదీలు, ఆ ముఖ్యమైన తేదీలకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు, ఇంపార్టెంట్ థీమ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతేకాకుండా ఇలా విడివిడి విభాగాలుగా చదువుతూ మరియు స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జ్ చేస్తూ చదవాలని చెప్పారు. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏదైనా అంశం ఉందనుకోండి, అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తుంది. ఇలా రెండు మర్జ్ చేస్తూ విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ అవుతూ మరియు కొన్ని టెస్ట్ సిరీస్ రాయడం కానీ, మోడల్ పేపర్స్ చేయడం కానీ చేసినట్టయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. మేము టీశాట్ తరపున కూడా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాము ప్రతి ఎపిసోడ్. అంటే ఎపిసోడ్స్ ఇప్పుడు వార్తల వ్యక్తులు ఫస్ట్ ఎపిసోడ్ అయ్యింది, దీని ఎపిసోడ్ అయ్యాక దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఏముండొచ్చు, ఎలా రావచ్చు, వాటిని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు, ఈ విధంగా మీకు ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో వార్తల వ్యక్తుల గురించి ఎపిసోడ్ 2గా మరియు దానికి సంబంధించిన ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే చూద్దాం. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో ఆ అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. ధన్యవాదాలు.